నిష ఇంకా తగ్గలేదా? ఈ నిష తగ్గేది కాదు రాజా, జీవితాంతం ఉంటుంది. అయితే మాత్రం ఏ ఇంటి కోడలు నీలాగా తాగి పరువు పోయేలా ప్రవర్తించింది? మీ పరువు పోయిందా? పొరపాటు. మీలాంటి శ్రీమంతులు పరువుని డబ్బుతో కొంటారు. డబ్బున్నన్నాళ్ళు అది ఎక్కడికి పోదు. గీత, ఉన్నవాళ్ళంటే నీకున్న ద్వేషంతో ఉన్న నిదానం నువ్వు చూడకపోతేలా? గొప్పవాళ్ళందరూ పార్టీకి వస్తే వాళ్ళందరి ముందు నువ్వు అలా ప్రవర్తిస్తే మా నాన్నగారికి ఎంత తలంపులేదు నీకు తెలుసా? రాత్రి అంతా ఆయనకి నిద్రలేదు. అబ్బా, ఎంత కమ్మని కబురు చెప్పావు రాజా. నిజంగా? గీత, నా వల్ల మీ నాన్నగారికి ఒక్క రాత్రి నిద్ర లేదని మీరింత బాధపడుతున్నారే. మీ నాన్న వల్ల అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపానో మీకు తెలుసా? వాటికి ఎవరు బాధపడ్డారు, ఎవరు దారి చూపించారు? ద్వేషంతో నువ్వు స్త్రీవని నా భార్యవని మర్చిపోతున్నా. లేదు రాజా, నన్ను జైలుకు పంపిన శేఖరం గారి కోడళ్ళన్న విషయం ఎప్పటికీ మర్చిపో. ప్రతిసారి ఇలా అనుకుని ఏం సాధిస్తావు గీత? భర్తను ప్రేమించిన భార్యగా, కుటుంబాన్ని గౌరవించిన కోడలుగా, కళంకం పూసుకున్న స్త్రీగా లోకం ముందు నిలబడతావు. అవును, నన్ను చూసి, నా కళంకాన్ని చూసి శేఖరం గారి కోడన్నని లోకమంతా నవ్వినప్పుడల్లా ద్వేషంతో మండే నా హృదయానికి చల్లని గాలి వీచినట్టుంటుంది. నా కోసం అల్లాడి అలమటించిన నా తల్లి ఆత్మకి శాంతి కలిగినట్లుంటుంది. గీత, నీ మనసులోని పగను నేను అర్థం చేసుకోగలను, కానీ సమర్థించలేను. తప్పు చేసింది నా తండ్రి, నేను కాదు. నేను నిన్ను ప్రేమించాను, అది నా తప్పు కాదు. కావచ్చు, మీ ప్రేమ, బాధ, మంచితనం ఇవేవి నా గాయాన్ని మాన్పలేదు, పైగా మండిస్తాయి. నన్ను రెచ్చగొట్టకండి, వెళ్ళండి ప్లీజ్. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకండి. ఒక హంతకురాల్ని చూసి కూడా జాలి పడుతున్నారా? నువ్వు హత్య చేశావంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకని బావగారు? పచ్చని సంసారాన్ని పళ్ళున పగలు